హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ సుభాష్ని అడ్వకేట్. ఈ వీడియోలో మనము లిమిటేషన్ యాక్ట్ అంటే కాల పరిమితి చట్టం ప్రకారము న్యాయస్థానంలో ఎలాంటి కేసు వేయాలి అనే విషయం మనం తెలుసుకుందాము. ఈ చట్టం ద్వారా కోర్టులో ఏ రకమైన కేసు వేయాలన్నా ఒక పరిమితి ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్లో పొందుపరిచిన పరిమితి ప్రకారం మీరు కేసుల్ని వేయాల్సి ఉంటుంది. మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 అమల్లో ఉంది. ఏదైనా ఒక కేసు న్యాయస్థానంలో ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఎంత కాల పరిమితిలోపు మనం కేసు ఫైల్ చేయాలి, అలాగే ఏదైనా ఒక వివాదము ఒక సంఘటన జరిగినప్పటి నుంచి మనం ఎంత కాలం లోపల కేసు ఫైల్ చేయాలి, అలాగే ఒక భూమి మీద మనము ఎవరి అభ్యంతరము లేకుండా మనము ఆ భూమిని నిరంతరాయంగా మన స్వాధీనంలో ఉంచుకొని సాగు చేసుకుంటూ ఉంటే మనకు ఆ భూమి మీద యాజమాన్యం హక్కులు సంక్రమిస్తాయని లిమిటేషన్ యాక్ట్ చెబుతుంది. ఆర్టికల్ 64 ప్రకారము ఏదైనా ఒక స్థిరాస్తిని నిరంతరాయంగా ఎవరి అభ్యంతరం లేకుండా మన ఆధీనంలో ఉండి 12 సంవత్సరాలు గనుక ఆ భూమిని మనము అనుభవిస్తున్నట్లు మన నియంత్రణలో ఉన్నట్లు ప్రూవ్ చేసుకోగలిగితే ఆ భూమిపై మనకు సర్వ హక్కులు పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం మనం ఒక డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ భూమి మీద మనము టైటిల్ని యాజమాన్యపు హక్కును పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ ఆస్తికి సంబంధించినది. అలాగే ఏదైనా ఒక ప్రభుత్వపు ఆస్తికి సంబంధించి ప్రభుత్వ భూముల మీద 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆ భూమిని మనము మన అధీనంలో ఉంచుకుంటే ఆ భూమి మీద కూడా మనకు టైటిల్ని పొందే హక్కు మనకు ఉంటుంది. సో ఇలా ప్రైవేట్ ఆస్తి అయితే 12 సంవత్సరాలు దాటి ఉండాలి మన అధీనంలో. అలాగే ప్రభుత్వ భూమి మీద 30 సంవత్సరాలు దాటి ఉండాలి. అప్పుడు మాత్రం మనకు డిక్లరేషన్ క్రింద టైటిల్ పొందే అవకాశం హక్కు ఉంటుంది. మరిన్ని చట్టాల అవగాహన కొరకు నా ఈ ఛానల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.